ప్రవర్తన మేము చెయ్యాలి. శివుడు అంటే ఆమె సీరియస్నెస్ అనే అర్థం. ఆ శివుడు అంటే ఆయన మించిన సీరియస్నెస్ ఎవరికి ఉండదు కదా. అవునవును. ఆయన పట్టుకున్న అకుంఠిత దీక్ష అంటారు. ఉమ్, ఈ ఎవరికి లేదు, భూమి మీద పుట్టిన ఎవరికి ఉండదు అంత సీరియస్నెస్. ఆయనకు ఉంటుంది సీరియస్నెస్, శివుడికి ఉంటుంది సీరియస్నెస్. అదే. ఒక పని చేస్తున్నాము అంటే ఎంత సీరియస్ గా చేయాలి, ఎంత ప్రొఫెషనల్ గా వెళ్ళాలి, దేనికైనా సరే తట్టుకునేటట్టు ఉండాలి. ఇది కదా శివుడు అంటే. ఆ ప్రవర్తన మేము పొందాలి. క్షీరసాగర మదనంలో కాలకూట విషం పుడితే విష్ణుమూర్తి చేతులు ఎత్తేసాడు, బ్రహ్మదేవుడు అందరూ చేతులు ఎత్తేసారు. మా వల్ల కాదు. ఎవడైనా సరే అందరూ ఓపెన్ హ్యాండ్స్. అక్కడ శ్రీకృష్ణుడు రాలా, శ్రీరాముడు రాలా, ఎవ్వరూ రాలా. స్వచ్ఛందంగా ఆయనంతటా ఆయన వెళ్ళిపోయి విషం తాగేసేసి చేసుకోండి రా మీరు క్షీరసాగర మదనం అన్నాడు. మళ్ళీ క్షీరసాగర మదనంలో ఏది అట్రాక్ట్ అయినా సరే అది ఏది తీసుకోలేదు. దట్ అంత ఈస్. విషం తాగిన వాడు అంత విషం తాగి మమ్మల్ని రక్షించారా? కనీసం ఐరావతం ఇవ్వండి, కనీసం పారిజాత పుష్పం పువ్వు కాదు కదా, చిన్న రేకు కూడా చూడలేదు, అట్లా తాగేసాడు వెళ్ళిపోయాడు. దట్ ఈస్ శివ. అర్థమైందండి? అంత అంత ఉదాత్తంగా క్యారెక్టర్ ని ఋషులు శివుడు అంటే ఇలా ఉంటాడు అని అసలు ఎట్లా దర్శించారు చూడండి, అంత గొప్పగా దర్శించారు. అది చూడండి, ఏదైనా సాధ్యం అవుతుందా? ఒకసారి మనమే ఉందాం అనుకో, క్షీరసాగర మదనం జరుగుతుంది, దానివల్ల అన్ని ఆకర్షణలు వస్తాయి, అమృతమే సిద్ధిస్తుంది. కనీసం అమృతం కూడా అడగదు, అమృతంలో బొట్టు కూడా అడగదు. అసలు శివుడే లేడు, తర్వాత శివుడు చాప్టరే లేదు, అదే. శివుడు ఎపిసోడే ఉండదు. క్షీరసాగర మదనం తర్వాత శివుడు అసలు ఎక్కడా ఉండడు. వచ్చాడు, విషం తాగాడు, వెళ్ళిపోయాడు. ఇది నా బాధ్యత అనుకున్నాడు, వెళ్ళిపోయాడు. అది ఎట్లా సాధ్యం? నువ్వు మనిషికి ఎట్లా సాధ్యం? తర్వాత మోహిని ఎంట్రన్స్ అది లేదు, ఉందే గాని. లేదు, అసలు ఏం లేదు. మోహిని ఎంట్రన్స్ తర్వాత కదా, అది వేరే ఘట్టం. క్షీరసాగర మదనంలో లేడు ఆయన. అది శివుడు అంటే. అంత సీరియస్నెస్ నువ్వు చూపించాలి అని చెప్పడం. ఒకటి ఏదైనా చేస్తున్నావంటే ఆ రేంజ్ లో చూపించాలి, ఆ శివుడు రేంజ్ బయటికి రావాలి. చూపించాలా. విష్ణు క్యారెక్టర్ కూడా గురుజీ. అందరూ చేతులు ఎత్తేశారు, విషం చూస్తే కాదు విష్ణుమూర్తి. గురువు గారు, శివుడు అంటే సీరియస్నెస్, విష్ణువు అంటే మెయిన్. విష్ణుమూర్తి అంటే పోషణ, స్థితి, బ్యాలెన్స్నెస్ చూపిస్తుంది. బ్యాలెన్స్ మైండ్, బ్యాలెన్స్నెస్. అంటే బ్యాలెన్స్డ్నెస్ ఉండాలి, బ్యాలెన్స్డ్ స్థితి ఉండాలి ఏదన్నా సరే. ఇప్పుడు పర్వతం ఉంది, మందర పర్వతం ఉంది, బ్యాలెన్స్ కోల్పోతుంది. వెంటనే బ్యాలెన్స్ కోల్పోతే ఏం చేయాలి? బ్యాలెన్స్ ని విష్ణుమూర్తి ఇవ్వాలి. అందుకనే కూర్మావతారంలో వెళ్ళిపోయి బ్యాలెన్స్నెస్ ఇచ్చాడు. శివుడు అనగానే కొట్టొచ్చేది ఆ సీరియస్నెస్. లా ఆఫ్ ఇలాంటి పని అట్రాక్షన్ లో విష్ణుతత్వం ఉండదు, శివతత్వం పట్టుకోవాలి. లా కాదు ఆఫ్ గురుజీ. ఇప్పుడు అట్రాక్షన్ ఒక లో విష్ణుతత్వం ఉండదు, అఫర్మేషన్ ని. శివుని పట్టుకోవడమే కష్టం. అసలు ఏంటి అది? అసలు ఎట్లా కుదురుతుంది అది? అంత క్షీరసాగర మదనం చేస్తూ మొత్తం అంతా అట్రాక్షన్ చేస్తున్న కార్యక్రమంలో విషం వస్తే విషాన్ని తీసుకొని కనీసం దేని మీద ఆశించకుండా అలా విషం దాగి వెళ్ళిపోయాడంటే ఏం మనిషి ఆయన? అదే కదా గురూజీ. ఎంత యాటిట్యూడ్. యా, నాదిరా సృష్టి, సృష్టిలో ఉన్న ప్రతిదీ నాదే, దాని మీద నేను ఆశించడం ఏంటి, దాని మీద నేను ఆశపడడం ఏంటి? దట్ ఈస్ హిజ్ ఆరా. సృష్టి మొత్తం నాదే అయితే సృష్టిలో ఉండే ప్రతిదీ నాదే కదా, దాన్ని నేను ఆశించాలా? మనం ఎట్లయినా తీసుకోవచ్చు దాన్ని. సో అట్లాంటి శివుణ్ణి బయటికి లాగాలి, బయటికి రావాలి, లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తాం.